మీకు రిజిస్టర్ అనేది మనసుని ఇచ్చేసామంటే సరిపోదు, ధనాన్ని ఇచ్చేసామంటే సరిపోదు. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని దాని ప్రకారంగా మనము ఎక్కడది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో దాన్ని దాఖలు చేయాలి. అది మరలా మనకి ఆ డాక్యుమెంట్స్ ఇస్తారు, అప్పుడే మనం చూపించగలుగుతాం. అయితే ఇలాగే దేవుడు స్వరక్తమిచ్చిన సంఘము కొరకు చెబుతా ఉన్నాడు. కిందకి చదవండి. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించి అలా ప్రవేశిస్తాయని నాకు తెలుస్తుంది. వారు మందను కనికరింపరు మరియు మనుషులు మీలోనే బయలుదేరుతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నని జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉంది. చాలండి. ఇక్కడ ఎన్ని దినాల నుంచి చేస్తా ఉన్నాడు? 3 రోజుల 3 నెలల 3 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తున్నాడటండి? రాత్రి పగలు కన్నీరు విడుస్తూ ఉన్నాడట. ఎవరు? దైవజనుడైనటువంటి పౌలు. ఎందుకని ఆయన కన్నీరు విడుస్తున్నాడు అంటే దేవుని సంఘం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ దేవుని సంఘము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మీరందరూ కూడా దేవుని సంఘమే అనుకున్నాం. ఈ సంఘం అంతా కూడా ఎవరిది? ఎవరిది? మరి మీరు రతనరాజు గారి సంఘం అంటారేంటి? అందుకే అంటున్నాను, రతనరాజు గారి సంఘం అంటున్నారేంటి మీరు? మన ఎవరి సంఘం ఇది? దేవుని సంఘం. దేవుని సంఘాన్ని ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు అల్పుడునైన నాకు అప్పగించాడు. మీరందరూ నాకు సొత్తుగా ఉన్నటువంటి వారు కాదు, దేవునికి సొత్తైన ప్రజలు మీరు. దేవుని సొత్తు మీరు, దేవుని ధనం మీరు. మీరు ఆ ధనాన్ని వల్ల ఆయనకి అప్పగించాలి. ఇప్పుడు కొద్ది కాలం నాకు అప్పగించాడు మిమ్మల్ని. ఈ సంఘములో మీరు దేవుని సొత్తుగా ఉన్నారు. మీరు నాకు సొత్తు కాదు. ఈ గాడిదలు తీసుకెళ్లి ఏసైకి ఇవ్వడం లేదు, ఆ ఇంటి దగ్గర కట్టేసుకుంటున్నారు. అలాంటి వారు ఏమని పిలుచుకుంటారంటే రతనరాజు గారి సంఘం, లేకపోతే సురేష్ గారి సంఘం, లేకపోతే వెంకన్న సంఘం, లేకపోతే వెంకటేశ్వరరావు సంఘం, ఇలా చెప్పుకుంటున్నారు తప్ప దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఇది దేవుని సంఘము, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము, దేవుడు స్వరక్తము చేత కొనుక్కున్న సంఘము అని ఎవరూ చెప్పడం లేదు. కారణం ఏంటంటే మానవుడు ఇక్కడ బయలుపరచబడిపోతా ఉన్నాడు. దేవుడిని మరుగుపరిచేస్తున్నాం, దేవుడిని పక్కన పెట్టేస్తున్నాం, దేవుడు కనపడకుండా చేసేస్తున్నాం. దేవుడు కనపడకుండా మనిషి కనపడిపోతా ఉన్నాడు. నాలాంటి ప్రవక్తలు గాని, ప్రసంగికులు గాని, లేకపోతే దైవ సేవకులు గాని, కాపరులు గాని వారి యొక్క ఆ ప్రత్యక్షత చూపించుకుంటున్నారు తప్ప దేవుడిని పరిచయం చేయట్లేదు. ఈ సంఘము ఎవరి సొత్తుది? దేవుని సొత్తు. ఈ దేవుని సొత్తు కొరకు ఆయన అహర్నిశలో ప్రార్థన చేస్తున్నాడట. 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తా ఉంటే ఎవరు కూడా ఏమి అసలు చేముకుంటున్నట్లు లేరట అక్కడ. ఎందుకని కన్నీరు విడుస్తున్నాడు? మీకు ఒక్కడనేటువంటి వాడు వేరొకడు అనేటువంటి వాడు వస్తాడు. వాడేం చేస్తాడట? అక్కడ రాయబడిన మాట, మందను కనికరించరట. ఎవరైతే అబద్ధ బోధకులు వస్తారో, ఎవరైతే నేను క్రీస్తునే అని చెప్పుకుని వస్తారో, నేనే ప్రవక్తనని చెప్పుకుని వస్తారో వారు మందను కనికరించరు. వారు ఏం చేస్తారంటే బాధ పెడతారు, హింస పెడతారు, మీ నుండి సమస్తాన్ని లాక్కుంటారు. మీరు సంపాదించిన దాంట్లో నాకు కొంత ఇచ్చేయడానికి లాగేసుకున్న వారు కూడా ఈ దినాన్ని కూడా అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. ఈ భాగమి, ఆ భాగమి, అది తీసుకురా, ఇది తీసుకురా, నువ్వు అది కట్టు, ఇది కట్టు, నువ్వు సమర్పించుకో అని ఇలాగా ఒత్తిడి చేసి పక్క వారి చేత చెప్పించి అనేక కార్యాలు చేస్తున్న వారిని మనం చూస్తున్నాం. వీరు ఎవరంటే దేవుడు పంపించినటువంటి దైవజనులు కాదు. దేవుడు పంపించకుండా సాతాను అధికారంలో ఉన్నటువంటి వారు, సాతాను ఆధీనంలో ఉన్నటువంటి వారు, సాతాను శత్రువైనటువంటి సాతాను కాళ్ళ క్రింద వారి చెప్పు చేతల్లో ఉన్నటువంటి వారు ఇలాంటి కార్యాలు చేస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే,
ఈ దైవజనుడు వారి మీద కలుగుతున్నటువంటి కోపాన్ని బట్టి, వారి మీద కలుగుతున్నటువంటి ఆ దురాక్రమణం బట్టి, వారికి కలుగుతున్న దుఃఖాన్ని బట్టి ఈయన వేదన పడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, కన్నీరు విడుస్తా ఉన్నాడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కన్నీరు విడవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు నశించిపోకూడదని, నువ్వు దుఃఖపడకూడదని, నువ్వు కన్నీరు విడవకూడదని, నీ నుండి కన్నీరు రాకుండా నీకు సురక్షితంగా క్షేమకరంగా నువ్వు దేవుని యొక్క ప్రయాణంలో ఉండాలని, దేవునితో నివాసము చేయాలని, దేవునితో అనిత్యము సంబంధం కలిగి ఉండాలని, దేవుని వాక్యాన్ని వెంబడించాలని ఆయన కోరుకుంటూ నీ నిమిత్తం కన్నీరు విడుస్తున్నాడు. కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఎందుకని కన్నీరు విడుస్తున్నాడంటే, నీవు ఆనందంగా ఉంటే నా దేవుడు సంతోషంగా ఉంటాడు. నువ్వు విచారంగా ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు దుఃఖపడుతూ ఉంటే నా దేవుడు ఏమాత్రము కూడా సంతోషంగా ఉండడు. ఎందుకని ఆనందం పొందుకోవాలి? ఈ లోకములో మీరే కదండి దుఃఖముఖులై ఉండండి అని వాక్యం చెప్పారు అని మీరు అనవచ్చు. ఎందులో దుఃఖముఖం కలిగి ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలని నువ్వు ఎప్పుడే ఏం చేయాలి? ఇప్పుడు కన్నీరు విడవాలి. ఈ కన్నీరు విడిచేటువంటి అవకాశం నీకు ఇచ్చాడు. కుటుంబం బాగున్నప్పుడు, పిల్లలు బాగా ఉన్నప్పుడు, పిల్లలు చెప్పిన మాట వింటున్నప్పుడు, భార్య భర్త చెప్పు చేతల్లో ఉన్నప్పుడు, భర్త భార్య మాట వినినప్పుడు, ఇలాంటివన్నీ కార్యాలు మంచిగా ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఈ కన్నీరు ఏం చేస్తుందంటే, నీకు ఆనంద సంతోషంగా మార్చబడుతుంది, నీ దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది, నీ దేవుని యందు ఆసక్తి నిన్ను సంతోషంగా మార్చబడి నిన్ను ఒక దేవునికి ఇష్టమైన బిడ్డగా నిలబడుతుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే మీకు కలిగే దుఃఖాన్ని బట్టి, దేవుని సంఘానికి కలిగేటువంటి వేదన బట్టి, దేవుని సంఘంలో ప్రతి వ్యక్తి పొందుకుంటున్న దుఃఖాన్ని బట్టి ఈ దైవజనుడు రాత్రి పగలు ఏది కాదనక లేదనక ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడంటే, ఆ దుఃఖము ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాడు? 3 సంవత్సరాల నుంచి. ఈ 3 సంవత్సరాల నుంచి దుఃఖపడుతున్నటువంటి సంఘము ఆయనకి ఏమాత్రం గౌరవించిందండి? ఏమాత్రం ఆయన హెచ్చించిందండి? దైవజనుడు అని ఆ గుర్తింపు కూడా లేకుండా పోతా ఉన్నది. ఆసియా 2 సార్లు చుట్టూ వచ్చినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. కారు ఉన్నదా? సైకిల్ ఉన్నాయా? ఏదైనా 2 అడుగుల బండి మీద వెళితే తప్ప, లేకపోతే ఏదైనా గాడిదల మీద ప్రయాణం చేస్తే తప్ప, ఏదైనా ఒంటెల మీద ప్రయాణం చేస్తే తప్ప, అంటే అవి కూడా కాలినడగే ప్రయాణించేటువంటిది ఏది లేదు. కనీసం ట్రైన్లు గాని, లేకపోతే ఏదైనా విమానము గాని, ఇలాంటివి ఏదైనా ఉన్నాయా అంటే ఏ మాత్రము కూడా లేవు. అటువంటి లేనటువంటి పరిస్థితుల్లో దైవజనుడైనటువంటి పౌలు ఎంతకాలం ప్రయాణం చేశాడంటారు? ఎంత దూరం ప్రయాణం చేశాడంటారు? ఆయన తిరిగింది ఒక దేశం 2 దేశాలు కాదండి, ఆసియా ఖండం అంతా కూడా. ఈ ప్రపంచంలో ఖండాలన్నీ లెక్కెట్టుకుని చెప్పండి, పోనీ మెల్లిగా చెప్పండి. ఎన్ని? 7 చెప్పండి. 7 ఖండాలు. మా చదువుని మొత్తం మర్చిపోతే ఎట్లా? ఈ దేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 7. వారానికి రోజులండి. ఆయన మనకు ఇవన్నీ ఒక సూచనగా పెడుతున్నాడండి. ఈ 7 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ దేశం, ఈ దుబాయ్ దేశం, ఇందులో మనం ప్రయాణం చేసిందంత ఎన్ని చోట్ల సువార్త ప్రకటిస్తున్నాం, ఎన్ని చోట్లకు వెళ్ళగలుగుతున్నాం? ఈ దేశంలోనే మనం తిరగలేకపోతున్నాం. ఆసియా ఖండమంతా కూడా దేశాలు, ఓడలు కూడా సరిగా సహకరించినటువంటి పరిస్థితి ఆయనకు కలిగింది. కన్నీరు కలిగింది, దుఃఖం కలిగింది, వేదన కలిగింది, శ్రమలు సంభవించే ఆహారం లేదు, ముఖం కూడా 3 రోజులు కడుక్కోలేదండి ఆయన. పళ్ళు కూడా తోముకోలేదు, తెలుసా మీకు? స్నానం కూడా లేదు, ఏది లేదు. అలాంటి దినాలు ఆయన ప్రార్థనలో గడిపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఎందుకని ఆ ప్రార్థనలో గడుపుతున్నాడు తెలుసా? ప్రార్థనలో ఎందుకని గడపాల్సి వస్తుందో తెలుసా? సంఘము దేవుడిచ్చినటువంటిది. ఆ సంఘము కొరకు కన్నీరు విడవాలి, ఆ సంఘము కొరకు కష్టపడాలి, ఆ సంఘము కొరకు వేదన పడాలి, ప్రసవ వేదన పడి నిన్ను అనేకమైనటువంటి వ్యక్తులుగా కనాలి అని ఆశ చెప్పున ఆయన కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఇటువంటి కన్నీరు అక్కడ ఎలీషా కారుస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? సంఘము అనేటువంటిది
ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడా సంఘముగా ఉన్నారు, సమాజంగా ఉన్నారు. ఈ సమాజం అంతా కూడా దేవుని దృష్టిలో ఒక నింద లేనటువంటి వారిగా బ్రతకాలి, మత్స లేనటువంటి వారిగా బ్రతకాలి. ఏ విధమైనటువంటి దురాశతో బ్రతకకూడదు. వారు ఆనంద సంతోషాలతో ఉండాలి. నా బిడ్డలు నేను ఏర్పాటు చేసుకున్నవారు, నా బిడ్డలు స్వరక్తం నుంచి నేను కొనుక్కున్నటువంటి వారు, వారు నా సొత్తైన వారుగా ఉన్నారు కనుక వారికి ఏ ప్రమాదము ముంచి రాకూడదు, ఏ దుఃఖము కలగకూడదు, ఏ వేదన కలగకూడదని ఈ దైవజనుడు ఎలీషా వారి నిమిత్తము ముందుగానే రోదన చేస్తూ ఉన్నాడు. రోదన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి రోదన కలిగినటువంటి దైవజనుడు మీకు దొరికాడా, మీరు అతన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. మీరు ఈ దేశంలో కాదు, ఇతర దేశంలో కాదు, ఏ దేశంలో ఏ ప్రదేశంలో ఉన్నా సరే మీ నిమిత్తం అంగలార్చేటువంటి దైవజనుడు మీకు దొరికాడా, అతన్ని ఎప్పుడు కూడా మీరు విడవద్దండి. అటువంటి దైవజనుడు మనకు కావాలి, మన కొరకు అంగలార్చేవాడు కావాలి. ఒక ఆమె అన్నదంట ఒక దైవజనుడిని, అయ్యా మా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నారు, మీరు ఉపవాసించి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మీరు ఉపవాసించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు రక్షిస్తాడు అన్నారట. ఆ అమ్మాయి అంటే, అమ్మ సరే అమ్మా మంచిది, నేను ఉపవాసించి ప్రార్థన చేస్తాను, మరి నువ్వేం చేస్తున్నావు అమ్మా అని. నాకు ఎగ్జామ్ ఉందని నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను, నువ్వు ముప్పోతల తినేసి శుభ్రంగా నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాసుకో, మీ తండ్రి నిమిత్తం అంగలారుతానులే అన్నాడంటే. మీకు అర్థమవుతుందా? ఈవిడేమో ఫుల్ గా తినేసి ఎగ్జామ్స్ రాయడానికి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇది తండ్రి కోసం ఎవరు ఉండాలి? ఇప్పుడు దైవజనుడు ఉండాలంట. దగ్గరుంటే అది నీ సంగతి చెబుతుందేనో. నిజానికి చూడండి ఎలాంటి పరిస్థితి. ఆమె అంగలార్చకూడదా, ఆమె దుఃఖపడకూడదా అంటే ఆమె దుఃఖపడినంత మాత్రాన్ని కార్యం జరిగేది కాదు. దైవజనుడు నీ నిమిత్తం అంగలార్చేవాడిగా ఉంటాడు, నీ నిమిత్తం మొర పెట్టేవాడిగా ఉంటాడు. అందుకే దేవునికి నీకును మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఎవరు అంటే దైవజనుడు. హల్లెలూయా. ఎలీషా ప్రజలందరికీ దేవునికి మధ్య ఎలా ఉన్నాడైనా మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకే అటువంటి మధ్యవర్తులు మనకు కావాలి. సంఘములో లేపబడాలి, సంఘములు అనేక మంది సువార్థికులు కావాలి, సంఘములు అనేక మంది దేవుని సువార్తను ప్రకటించి వెదజల్లి నశించిపోతున్న ఆత్మలను సంఘములోనికి తీసుకువచ్చేవారు కావాలి. అందుకే నువ్వు మొట్టమొదటిగా పొందవలసింది ఏంటంటే ఆత్మరక్షణ. చెప్పండి అందరూ, గుండెల మీద చేసి చెప్పండి, నేను ఆత్మరక్షణ పొందుకున్నానని. పొందుకున్న వాళ్ళు చెయ్యొద్దు చెప్పండి. దేవునికి స్తోత్రం. పూర్తిగా చాలా సంతోషం. ఇంకా ఆత్మరక్షణ పొందుకోలేనటువంటి వారు సగానికి పైన ఉన్నారు సంఘంలో. ఆత్మరక్షణ లేనటువంటి వారు సంఘంలో సగానికి పైన ఉన్నారు. ఈ సంఘం అంతా ఆయన ఇచ్చినటువంటి సొత్తు కదా, ఆయన సొత్తు కదా. మరి మీరందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారు, చక్కగా పరిగెత్తుకుని వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఇంకా అనేకమైనటువంటి కార్యాలు మీరు చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు యానివర్సరీ అని ప్రకటన చేసాం అనుకోండి, వెంటనే నడుము కట్టుకుని బిగించుకొని అయ్యి నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు చేయాలి అని చెప్పి మీరు అందరూ కార్యాలు చేస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? మరి ఈ కార్యం ఎందుకని మనసు దూరం పెట్టేసుకుంటారు? మీ కొరకు దుఃఖపడి వేదన పడి మీ కొరకు అనేక సంవత్సరాలు, అనేక దినాలు, అనేకమైన వారాలు ప్రతిష్ఠ చేసుకుని దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నటువంటి దైవజనుడు ఒకడున్నాడని మీకు తెలుసా? దైవజనుడు మీ కొరకు ఎల్లప్పుడూ మీ క్షేమం కొరకు ఉంటాడని తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? సరైనటువంటి ఆస్తి భాగం ఇవ్వకపోతే అన్న నిన్ను విడిచేస్తాడు. నీ రక్త సంబంధి, నీతో తోబుట్టు, నీతో పుట్టినటువంటి వ్యక్తే నిన్ను అసహించుకుంటాడు. ఆస్తి కొరకు కొంచెమే, అది కూడా 2 సెంట్లు 3 సెంట్లు బెత్తుడు కొరకు కూడా దెబ్బలాడుకున్న వాళ్ళు ఉన్నారు. స్నేహితుడికి సరైనటువంటి భాగం నువ్వు ఇవ్వలేదంటే, సరైనటువంటి గౌరవం నువ్వు ఇవ్వలేదంటే, సరైనటువంటి విషయం నువ్వు చెప్పలేదంటే వాడు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆఖరికి తల్లి తండ్రి మిగిలిన వారు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తెలుసా మీకు? తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేస్తారు బిడ్డల్ని. భార్య భర్తకు వద్దముడు. భార్య అంటే భర్తకి చాలా ప్రేమ, భర్త అంటే భార్యకి చాలా ప్రేమ. వారు కూడా ఏదైనా వస్తే ఎక్కడ ఉంటారో తెలుసా? పోలీస్ స్టేషన్ లో ఉంటారు. వాళ్ళ వీళ్ళు కనీసం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తారండి? పోలీస్ స్టేషన్ కి. అప్పు సగభాగం అన్నారు కదా, ఏది సగభాగం? పోలీస్ స్టేషన్ లో ఉంది. సగం పోలీస్ స్టేషన్ లో ఉంది, సగం బయట ఉంది. ఇప్పుడు
ఈ భాగం ఒక భాగం మనం అనుకోండి, మన బాడీలో ఇంకో వేరొక భాగం మన భార్య అనుకుందాం. ఇప్పుడు ఈ భార్య బాగా ఉన్నంతసేపు చాలా బాగా అయ్యి మా భర్తని సాయంకాలం వస్తే పువ్వులు తెచ్చేస్తాడండి, పళ్ళు తెచ్చేస్తాడండి, రకరకాల స్వీట్లు తెచ్చేస్తాడండి, అయిపోయి ఏది లోటు ఉండదని చెప్తారు. ఏదన్నా కొంచెం తేడా పాడా అనేటువంటిది వచ్చిందా ఇంకా చూడండి, నేనున్నానన్న మాట లేదు, కూడు తింటుందా లేదా అనేటువంటి విషయమే లేదు, పప్పు ఉందా ఉప్పు ఉందా అనేటువంటిది లేదు, లేని పోనీ అన్ని వచ్చేస్తాయండి కొంపలోకి. ఇటువంటివన్నీ పెట్టుకుని చాలా దూరం అయిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చీర పోగలేదు, చీర కొనలేదు అని చెప్పి వెళ్ళిపోయిన భార్యలు కూడా ఉన్నారు. తెలుసా మీకు? చీర అడిగింది కొనలేదని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తారో తెలుసా, విడిచిపెట్టేస్తారు. కానీ నిన్ను విడవకుండా, నిన్ను ఎడబాయకుండా, నువ్వు ఏమైపోతున్నావో, ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ నువ్వు అపాయం తెచ్చుకుంటున్నావో, ఎక్కడ ఆపదలో ఉంటున్నావో, ఎక్కడ దుఃఖంలో ఉంటున్నావో, ఎక్కడ వేదనలో ఉంటున్నావో, ఏ శ్రమ నీకు సంభవిస్తుందని దైవజనుడు నీ పైన దృష్టి ఉంచుతాడు. అతడే దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నిమిత్తము తల్లిదండ్రులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టి పారిపోయినా, ఒకవేళ భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అటువంటి సందర్భాలను కలిగిన కుమారులు కుమార్తెలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే నిన్ను అంటిపట్టుకుని ఉండేది దైవజనుడు మాత్రమే. దైవజనుడు మాత్రమే. నీ కొరకు నీవిచ్చే కానుకలు యాదవ కానుకలు కోసం కాదండి దైవజనుడు జీవించేది. నువ్వే ఒక కానుక. నువ్విచ్చే కానుక ఎంత? నీ ముందు నీ కానుక ఎంతండి? నువ్వే కానుక అయితే, నువ్వే నా కానుక అయితే, నువ్విచ్చే కానుక నాకెంత? అర్థమైందండి? కానుకల కొరకు కాదు దేవుని సేవ జరిగించేది. నీవు ఒక కానుకగా నేను తీసుకుని వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. నిన్నే ఒక కానుకగా దేవునికి సమర్పించేయాలి. అయ్యా, ఈ 4 ఆత్మలు నేను తీసుకురాగలిగానయ్యా. నేను దుబాయ్ అంతా రక్షించలేకపోయాను, దుబాయ్ లో అనేక మంది ఆత్మలు ఉన్నా సరే కాపాడలేకపోయాను. ఈ 10 మందిని తీసుకొచ్చానయ్యా. ఆయన దగ్గర పెడితే ఆయన నాకు ఒక మంచి బహుమానం ఇస్తాడు, మీతో పాటుగానే ఇస్తాడు. నాకు సెపరేట్ గా ఏమి ఇవ్వడు, మీకు ఎంత ఇస్తాడో నాకు కూడా అంతే ఇస్తాడు. అంటే కొంచెం ప్రథమైన స్థానం ఇవ్వచ్చు, అంతకు మించి ఏమి కలగదు. నీకు రక్షణ కలుగుతుంది, నాకు రక్షణ కలుగుతుంది. నీవు మహోన్నతిని ఎదుట ఉంటావు, నేను ఎదుట ఉంటాను. ఆయన స్తుతిస్తూ ఉంటావు, నేను స్తుతిస్తూ ఉంటాను. ఇదే మనం చేసేటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కానుకల నిమిత్తం కాదు, నువ్విచ్చే ఆశ చెప్పున బ్రతికేటువంటి కాదు వాడు కాదు దైవజనుడు. నీవు ఒక కానుకగా దేవునికి తీసుకుని వెళ్ళాలి, నిన్ను కానుకగా దేవునికి సమర్పించాలి, నిన్ను ఒక బలి పశువుగా తీసుకుని వెళ్ళిపోవాలంటే. అటువంటి కానుకగా నువ్వు మార్చబడాలంటే దైవజనుడు ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు నీ నిమిత్తం ప్రార్థించేవాడిగా ఉండాలి, ప్రార్థనలో దుఃఖం కలిగిన వాడిగా ఉండాలి, దేవుని సంఘం కొరకు ప్రాణము నర్పించేవాడిగా ఉండాలి, ఆయాసపడేవాడిగా ఉండాలి, దుఃఖపడేవాడిగా ఉండాలి, ఉపవాసించి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, ఉపవాసించి ఆయనతో సంబంధం కలిగిన వాడిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన కార్యాల్లో మీరందరూ పాలుపొప్పులు పొందుకోవచ్చు. కానీ దైవజనటువంటి అటువంటి వాడు ఏ కార్యాల్లో కూడా పాలుపొంపులు పొందుకోవడానికి లేదు. మీకులా మనిషే కదా ఆయన. దైవజనుడు మీకులా కోరికలు ఉండవా? దైవజనుడికి మీకులాగా ఆశలు ఉండవా? దైవజనుడు మీకులాగా సుఖభోగాలు అనుభవించాలని ఉండదా? ఉండదు. ఎందుకో తెలుసా? వాటిని మేము చంపివేశాం, వాటిని మేము తొలగించుకున్నాం. మేము అందరిలాగా ఉండకూడదు. అందరూ సంతోషపడుతున్నట్టు, అందరూ గెంతుతున్నట్టు, అందరూ డాన్స్ వేస్తున్నట్టు, అందరూ ఏదో తాగకూడదు తాగుతున్నట్టు మేము ఉండకూడదు. అంతే. అందరూ ఉండేటువంటి పరిస్థితిలో మేముంటే దైవజనుడిని అనిపించుకోం, దేవునితో సంబంధం కలిగి ఉండలేం, దేవుని వాక్కును మీకు ప్రకటించలేం, దేవునితో అనుసంధానం కలిగి ఉండలేం. మీ కొరకు దుఃఖపడి వేదన పడి ఏ విధంగా సరే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఏ విధంగా సరే కొందరినైనా రక్షించాలని అగ్నిలోంచి లాగినట్లుగా ఆయన అనేక మంది ఆత్మలను బయటికి లాగుతా ఉన్నాడట. ఎక్కడి నుంచి? అగ్నిలో పడిపోతే అగ్ని కీలకాలు ఒక నాలుకల వల్ల వస్తూ ఉంటాయి కదా, విభాగింపబడినట్టుగా ఆ అగ్ని నాలుకలు అనేటువంటి పగలు పెడతా ఉంటే అందులోంచి కొందరినైనా రక్షించాలని ఆయన పరిచర్యను గణపరుచుకుంటున్నాడంట పౌలు. పరిచర్యను గణపరుచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఒక దేవుని సొత్తుగా నాకు ఇచ్చాడు గనక నమ్మకత్వంగా ఈ మొబైల్ నాకు ఇచ్చారు అనుకుందాం. ఈ మొబైల్ నాకు ఇచ్చారు,
మీరు దీన్ని నమ్మకత్వంగా మళ్ళా మీకు అప్పగించేంత వరకు దాన్ని నేను కాపాడు. అలాగే దేవుడు ఏం చేశాడంటే మిమ్మల్ని ఆయన కొనుక్కుని మీకు రావలసినటువంటి ఆశీర్వాదాలు, ఆ రావలసినటువంటి ఆ ప్రేమ, రావలసినటువంటి ఆ యొక్క సంపద అంతా కూడా మేము చెప్పి పలానా విధంగా వస్తుంది, పలానా విధంగా తెచ్చుకోవాలి, పలానా విధంగా మనం రక్షించుకోవాలి, పలానా విధంగా మనం అట్లా కాపాడుకోవాలని హెచ్చరించబడి మరలా తర్వాత క్షేమకరంగా మిమ్మల్ని ఏం చేయాలండి? దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి అప్పగించాలి. అంతవరకు దైవజనుడు ఏం చేయాలండి? రోదన పడతానే ఉండాలి. మందకు సరైనటువంటి ఆహారం పెడతా ఉండాలి. మందకు కావలసినటువంటి ఆరోగ్యం ఉందా లేదని చూస్తూ ఉండాలి. ఏ గొర్రెైనా తప్పిపోతా ఉందా, ఏ గొర్రెైనా బాధపడుతా ఉందా, ఏదైనా జబ్బు పడిందా అనేటువంటి చూసుకుంటా ఉండాలి. అదే సంఘమునకు దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే సంఘము కొరకు దుఃఖపడుతూ ఉంటే సంఘం ఏం చేయాలి? ఇప్పుడు సంఘం ఏం చేయాలి? మా ఆనందం కొరకే కదండి మీరు దుఃఖపడేది, మా సంతోషం కొరకే కదండి మీరు దుఃఖపడేదని మీరు పార్టీలు చేసుకోవాలా? ఏం చేసుకోవాలి? సంఘం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన సరసాల్లో వేయబడ్డాడు పేతురు సరసాల్లో వేయబడితే మీరు సంఘం కొట్టుకుని ఎంజాయ్ చేశారా? ఏం చేశారు? సంఘం అంతా ఏం చేశారు? ప్రార్థన చేస్తే ఏమైంది? చెరసాల బద్దలైపోయింది. రైట్. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థించగా సంగము ప్రార్థించగా చెరసాల బద్దలై యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నామము. ఆయన నామము ఎంతో బలమైనది. ఆయన నామము బలమైన దుర్గము, బలమైన కోట, బలమైన కొండ. ఆయనే మన కాపుదల, మన క్షేమము, మన ఆధారము అయినటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? చెరసాలను బద్దలైపోవాలంటే మీరు ప్రార్థన చేస్తే, దైవజనుడు ప్రార్థన చేస్తే చెరసాల బద్దలైందా? చెప్పాలి గట్టిగా. అక్కడ లైవ్ లో కూడా అనేక మంది వీక్షిస్తా ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. వారికి వినబడాలి మీ స్వరం. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? స్తోత్రం చెబితేనే స్వరం పైకి రాదు మనకి. ఆమేన్ అని చెప్పడానికే స్వరం బయటికి రాదు మనకి. మన నోరులు సరైనటువంటి విధంగా ఫలకమై మరి ఇప్పుడు ప్రార్థన చేస్తే చెరసాల బద్దలవ్వాలట. మరి ఏ రకంగా బద్దలవుతాయి? అంటే బద్దలవుతుందా? ఏమనాలి మనం? ఏమనాలి మనం? దుఃఖపడి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. వేదనతో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. దైవజనుడు శరసాల్లో పడ్డాడు, దైవజనుడు సంఖ్యలతో బిగించబడ్డాడు. ఓ అపవాది శక్తులు అతను ఆవరించినాయి. అప్పుడు సంఘం అంతా ఏం చేయాలంటే మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. మనం అంతా ప్రార్థన చేస్తే దైవజనుడికి ఉన్నటువంటి సంఖ్యలు ఏదైనా, చెరసాల ఏదైనా, బంధింపబడిన ఏ కార్యమైనా, సాతాను అంధకార దుష్ట శక్తులతో బంధించబడిన అవన్నీ కూడా బద్దలైపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి. ఇటువంటి కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు దైవజనుడి కదా ప్రార్థన చేయాల్సింది. ఇదేంటంటే బాబు మళ్ళీ మమ్మల్ని ప్రార్థన చేయమంటున్నారు, మాకు కూడా పని లేదు, మమ్మల్ని ఏ విధంగానే ఇవ్వగలరు మీరు అనేటువంటి మాట మీలో ఉన్నదేమో అనుకుంటున్నాను. ముందు దైవజనుడు ప్రార్థన చేస్తారంటే మేము సంకల్పం కొట్టుకున్నాం, ఇప్పుడేంటి మీరు కూడా ప్రార్థన చేయాలంటున్నారు, మాకు ఇటువంటి శ్రమ ఎందుకు రావాలండి? ఆ శ్రమ ఏది ఎక్కడ పడిపోతాం అనుకుంటారా? అది మాత్రం ఏమాత్రం నిన్ను రక్షించదు. దయచేసి మీరేం కలిగి ఉండాలంటే
దేవుని యందు అత్యాసక్తి కలిగి ఉండాలి. అత్యాసక్తితో ప్రార్థన చేశారంట వాళ్ళు ఏం చేశారండి? అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. మీరు చాలా మంది తెలుసు, ఎదరోడు టీవీ కొనుక్కుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్నాడు అనుకుందాం. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లేదు కదా, ఇప్పుడు కలర్ టీవీ, ఎల్సిడి టీవీ కొన్నాడు అనుకుందాం. అవతలడు ఏం చేయాలి? స్మార్ట్ టీవీ తెచ్చేయాలట. చూసారా, మనం టీవీ చూసాను అక్కడ ఎమిరేట్స్ మాల్ లో ఉంది. ఇలా పెడితే స్ట్రైట్ గా వచ్చినటువంటి ఆ పిక్చర్ వస్తే ఇలా ఉంటుంది, ఇలా అడ్డంగా వచ్చినటువంటి పిక్చర్ వస్తే ఇలా తిరిగిపోతుంది. అది టీవీ తిరిగిపోతా ఉంది. వెళ్ళి చూడండి కావాలంటే. మళ్ళా నేను నిదానంగా వచ్చే పిక్చర్ ఉంటే టీవీ తిరిగిపోతుంది. మీరు తిరగక్కలేదు. ఇప్పుడు అటువంటి టీవీలు కూడా వచ్చేసినాయి. అంటే ఇప్పుడు వీడికి ఏంటి, ఆడుకొనేసాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పు చేసైనా సరే, ఇద్దరు ఒకటే కంపెనీలో ఉంటారు, ఒకటే జీతం అంటారా? వాడు ఆడుకున్న స్తోమతను బట్టి ఒక జీతం అట్టుకెళ్ళి కొనుక్కుంటే వీడు అప్పు చేసి ఇంకో జీతం పెట్టి ఆడుకునేస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఇది ఆడు ఆసక్తితో కోరుకున్నాడు, వీడేం చేశాడు? అత్యాసక్తితో కోరుకున్నాడు. అత్యాశ, ఈ అత్యాశ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉపయోగపడదు. ప్రార్థన విషయంలో ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో అత్యాసక్తి ఉండాలి, సమర్పణలో అత్యాసక్తి ఉండాలి, రక్షణలో అత్యాసక్తి ఉండాలి. నీవు అనేక మందికి సహకరించే విధంలో అత్యాసక్తి కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చుటలో అత్యాసక్తి ఉండాలి. అటువంటి అత్యాసక్తితో సంఘము ప్రార్థిస్తే ఎటువంటి బంధకాలైనా తెగిపోతాయి, విడిపోతాయి, పారిపోతాయి. అటువంటి దైవ కుటుంబంగా మనం ఉండాలి. ఇప్పుడు దైవజనుడు రోధిస్తున్నాడంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మీకు విషయం తెలుసా? పిల్ల ఏడుస్తుంది అనుకోండి, తల్లి కూడా ఏడ్చేస్తుంది. తెలుసా మీకు? ఆ మర్మం మీకు తెలియదు. తల్లి ఏడుస్తున్నారు, పిల్ల కూడా ఏడ్చేస్తుంది. అసలు విషయం ఏంటో తెలియదు. వాళ్ళు ఉత్తరం రాసి పంపాడంట. నాలంటోడికి ఇచ్చాడు, ఉత్తరం చదువని. ఉత్తరం వచ్చింది, నాకు చదువు రాదు, చదివి వినిపించాను వచ్చాను. పట్టుకొచ్చిస్తే నేను ఏడ్చేస్తున్నాను, నా ఉత్తరం చదువుతున్నాను. ఏంటది? నేను ఏడ్చేస్తున్నాను, ఆవిడకి వచ్చిన ఉత్తరం. ఈ బాబు ఏదైపోయింది, నా కొడుకు ఏదైపోయిందని ఈవిడ ఏడ్చేస్తుందట. ఎందుకు ఏడుస్తున్నాడంటే, అయ్యి బాబు ఏమైంది బాబు అని అడుగుతున్నాడు. ఏమైంది బాబు, నా కొడుకు ఏమైపోయింది బాబు, విదేశాల్లో ఉన్నాడు బాబు అని అంటే నేను అన్నాడట, నాకు చదవటం రాదన్నాడు. ఎందుకు ఇప్పుడు చదవటం రాక అలాంటి ఏడితే మాత్రం ప్రయోజనం ఉండదు. మనం ఏడవలసింది, దుఃఖపడవలసింది నా యేసయ్య సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా కుటుంబం సురక్షితంగా ఉండాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, నా బిడ్డలు నేను కోరుకున్నటువంటి విధంగా బ్రతకాలి, నా సన్నిధి, నా యొక్క దేవుని యొక్క సంఘము నేను కోరుకున్న విధంగా ఉండాలి. నా దేవుడు ఏ రీతిగా అయితే కోరుకున్నాడో, ఏ రీతిగా నన్ను అప్పగించాడో అదే రీతిగా నన్ను అప్పగించాలనేటువంటి ఒక బాధ్యతయుతంగా మనం అందరం కూడా వ్యవహరించాలి. ఇది సంఘ కాపురే కాదు, సంఘ బిడ్డలు కూడా చేయవలసింది అత్యాసక్తితో ప్రార్థన చేయటమే, దుఃఖము కలిగి ప్రార్థన చేయటమే, వేదన కలిగి ప్రార్థన చేయటమే. దేవుని సన్నిధిలో మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మామూలుగా వచ్చేవో, మనం అడిగితే ఇచ్చేది ఆయన అడిగిన వాటిని తట్టమన్నాడు, తట్టిన వాటిని వెనకమన్నాడు. ఒకటే అంశం మూడు మాటల్లో చెప్పలేదైనా. ఒకటే అంశం 3 విధాలుగా ఎందుకు చెప్పాడంటే, నువ్వు దేన్ని వెతుకుతున్నావో, నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావో దాన్ని తట్టాలి, దేన్నైతే తడుతున్నావో దాన్నే వెతకాలి. అంతే తప్ప నువ్వు ఏ విధంగా కూడా లోకంలో ఉన్న వాటిని వెతకూడదు. లోకంలో ఉన్నవన్నీ ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మీకు ఆ 3 మాటల గురించి చెప్తే 3 రోజులు అడుగుతుంది నాకు. ఆ 3 మాటలు తర్వాత ఎప్పుడైనా చెప్తానులే. ఈ జీవపు డంబం అనేటువంటివి మనకు కనబడతాయి, కానీ అవి మనతో పాటు రావు. మనం వాటిని ఆశిస్తాం, ఆ ఆశ మనలో మిగిలిపోతుంది తప్ప అవి మనకు దొరకవు. దాన్ని జీవపు డంబం అంటారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దైవజనుడైనటువంటి ఎలీషా ఎవరి కొరకు రోదన పడుతున్నాడంటే, ఎవరి కొరకు వేదన పడుతున్నాడంటే సంఘము కొరకు. హల్లెలూయా. సంఘము కొరకు వేదన పడుతూ ఉన్నాడు, సంఘము కొరకు దుఃఖపడుతూ ఉన్నాడు, సంఘము కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు వారి కుటుంబం కొరకు ఏడుస్తూ ఉన్నాడా? వారి ఆస్తి కొరకు ఏడుస్తూ ఉన్నాడా? వారికి ఉన్నటువంటి సంపద కొరకు, పదవి కొరకు, ప్రతిష్ట కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన కూడా సంఘం కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఈ సంఘం ఎవరిది అంటున్నాడంటే
దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. హల్లెలూయా. చెప్పకూడదు, దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఇది సంఘము, దేవుని సంఘము, దేవుడు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం. నేను ఏ మాత్రం కూడా సంపాదించలేదు సంఘాన్ని. వారి మీ అందరి కొరకు నా ప్రాణం పెట్టలేదు, నేను మీ కొరకు రక్తపు బొట్టు నేను కాల్చలేదు, మీ కొరకు ఏమి శ్రమ పడలేదు. నేను చేసింది ఉంటే గనక మీ నిమిత్తం ప్రార్థన చేయడమే, మీ కొరకు దుఃఖపడటమే, మీ కొరకు మేము అంగలార్చడమే, మీ కొరకు కొంత వాక్యాన్ని బోధించడమే. ఇదే మేము చేస్తున్నటువంటి కలిగిన ప్రియమైనటువంటి వాళ్ళ. అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం. అయ్యా, సంఘము నీదయ్యా, సంఘమును సంపాదించింది ప్రభా. అలనాడు అక్కడ ఉన్నటువంటి భక్తుడైనటువంటి ఎలీషా ప్రార్థన చేశాడు. వారి ఆ సంఘమును ఆవరిస్తున్నటువంటి ఆ దుఃఖమును బట్టి ఆయన ప్రార్థన చేశాడు. పౌలు గారు ప్రార్థన చేశాడు సంఘాన్ని బట్టి. అయినా దైవజనులు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటున్నారు, దుఃఖపడే వ్యక్తులుగా ఉంటున్నారు. అలాంటి విశ్వాసులుగా మేము ఎలా ఉంటున్నాం? మేము కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలన్నారు. అటువంటి అత్యాశక్తి మాలో పుట్టించునైనా అని ఒక్కసారి మీరు అడగగలిగితే, స్వరమెత్తి అడగగలిగితే, అటువంటి దుఃఖకరమైనటువంటి వేదనకరమైనటువంటి ప్రార్థన మనలందరినీ కూడా రక్షిస్తుంది. దుఃఖమును వేదనను తొలగిస్తుంది. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, అందులో ఉన్నటువంటి మహిమ, అందులో ఉన్నటువంటి ఆధిక్యత మనం అందరము పొందుకునే వరకు మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థన పట్టుదల కలిగి ఉందాము. హల్లెలూయా. అయ్యా, మాకు ప్రార్థించే అనుభవాలకు నేర్పించండి, అటువంటి అనుభవాలకు మమ్మల్ని నడిపించండి అని అడుగుతామండి. ఆ రోజు చేసినటువంటి దైవజనుడి ప్రార్థన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మార్చబడింది, ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆశీర్వాద పదవుల్లో వారు నడిచారు. అందుకే అత్యాశక్తితో ప్రార్థన చేసే విధంగా మనము కూడా మనల్ని సిద్ధపరచుకోవాలండి. అలానే సిద్ధపరచుకుంటానయ్యా. అలా నేను నాకు కలిగినటువంటి వేదనను, నా బిడ్డలో కలిగినటువంటి వేదనను, నాతో పాటు ఉన్న వారు కలిగినటువంటి దుఃఖమును, వారి కన్నీటిని నేను చూస్తూ వేదన పడి వారి నిమిత్తమై వారి క్షేమము కొరకే ప్రార్థిస్తాను ప్రభు అని చెప్పటమే ఆరాధనండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్త్రీలు, పురుషులు అందరూ కూడా అయ్యా, దైవజనుడు ప్రార్థన మేము చేయవలసిన ప్రార్థన కూడా మాకు తెలియజేశారు. అటువంటి ప్రార్థన మాకు నేర్పయ్యా. కన్నీటి ప్రార్థన మాకు నేర్పయ్యా. కన్నీటి ప్రార్థన పర్యంతమయ్యే విధంగా మా మనసులను సిద్ధపరచండి అయ్యా. మా మనసు మీ వైపు త్రిప్పుతున్నామయ్యా అని అడగగలిగేటువంటి సహోదరుడా ఒక్కసారి దేవుడి వైపు చూస్తూ అడుగు. కన్నీరు, దుఃఖము, బాధయు, నిరాశయు పోవు రోజులొచ్చెను. కన్నీరు, దుఃఖము, బాధయు, నిరాశయు పూర్ణముగా పోవు రోజులొచ్చెను. అందరూ చేయి విడిచిన నేను నన్ను విడువడు. అందరూ చేయి విడిచిన నీవు నన్ను విడువవు. ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను. అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఇంతవరకు యెహోవా సహాయపడెను. హల్లెలూయా. కన్నీరు, దుఃఖము, వేదనలు
అన్నిటిని చూస్తున్న ప్రభు, నా ప్రభు ఆయన మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాడు. మీ కన్నీరు, మీ దుఃఖము, మీ వేదన అన్ని కూడా ఎరుగున్నటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఒకసారి అందరము దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, మీ మాటలతో మమ్మల్ని మరి ఒక్కసారి ఉజ్జీవింపచేశారు. నీ మాటలో ఉన్న సత్యాన్ని మేము కనుగొనేటువంటి మనస్సు మాకు అనుగ్రహించండి. బిడ్డలందరూ ప్రార్థన పరులుగా, ప్రార్థన అభిషేకము కలిగిన వారిగా, దుఃఖముకులైనటువంటి ప్రార్థన కలిగిన వారిగా, కన్నీరు విడిచి ప్రార్థించే బిడ్డలుగా మీరందరినీ తీర్చిదిద్దుమని సంఘం పైన పనిచేస్తున్నటువంటి దురాత్మ సమూహములన్నీ యేసు నామములో తెగదెంపులైపోవునుగాక. అవన్నీ బంధించి నాశనము చేస్తున్నాను. వీళ్ళందరికీ శక్తి కలిగినటువంటి నామములో మీరు ఇవ్వవలసినటువంటి దీవెనలన్నీ కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలా నిలబడి ఉంటుంటాడుగా కానుకలు సమర్పించుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. చేతిలో చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సల్మాన్ రాజు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. కానుకల నిమిత్తమైన ప్రార్థనలో అందరూ ఏకీభవించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా, గరుడైన దేవ, పరలోకపు తండ్రి, నీకు కోటాది కోట్ల స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నాయన ఇంతవరకు ప్రభు నీ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ ప్రభు స్పందించిన దేవానికి స్తోత్రాలు, కోటాది కోట్ల వందనాలు తండ్రి. పరలోక పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ కార్యములు ఆశ్చర్యమైన కార్యములు ప్రభు, నీ కార్యములు అద్భుతమైన కార్యములు ప్రభు నీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి సన్నిధానములకు ప్రభు తండ్రి బిడ్డల ప్రభు కానుకలు సమర్పించుకున్నావు ప్రభా. కానుకలు దీవించండి, ఆశీర్వదించండి.
నూరంతలుగా దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నాకు ఇచ్చినన్ను శోధించి అడగండి, ఆకాశవాకులు పట్టదాన్ని దీవుల్ని కుమ్మరిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. అయ్యా అయ్యా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారు ఏ యజమానుల దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ యజమానుల దగ్గర ప్రభా నా తండ్రి విధేయతను దయచేయమని అడుగుతున్నాను. వారు 12 విషయంలో ప్రభు నీ కార్యం సఫలపరచమని అడుగుతున్నాను ప్రభు. ఏ శ్రమకు ప్రభు ఎంట రాకుండా ప్రభు నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపమని అడుగుతున్నాను. మరొక సంఖ్య సముఖడానికి స్తోత్రాలు. ఏ రాత్రి దినము చెప్పబడిన వాక్యమో ప్రభా అయ్యా రాత్రి వారి హృదయంలో ప్రభు ముద్రించుకునేటట్లు సహాయం చేయమని త్వరగా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. చెప్పబడినటువంటి సాక్ష్యాలు అలాగే ప్రార్థన అవసరతలు మన ముందు ఉన్నాయి. మన ముందున్నటువంటి విన్నపాలను బట్టి మనం ప్రార్థించే వారిగా ఉందాం. దయచేసి జరుగుతున్నటువంటి ఆరాధనలు ప్రతి ఒక్కటిలో మీరు పాలు పంపులు పొందుకోండి. దేవుని యొక్క దీవెనల కొరకు మీరు ఆ కార్యాలను నిర్వర్తించాలి. ఆమేన్. అలాగే మీలో ఎవరికైనా కొత్తగా వచ్చిన వారి నెంబర్లు ఇస్తే నాకు అది ఫార్వర్డ్ చేయండి. మీరు ఒక బెల్ట్ అనేటువంటిది ఉండాలి. ఎవరన్నా వస్తే వారిని రిసీవ్ చేసుకోవటం, చక్కగా వారిని దేవుని సన్నిధిలో మరి అడిగి వారి బాధలు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి అని అడిగి కనుక్కునేటువంటి వారు కూడా ఒక టీం తయారవ్వాలి. ఎవరికి వాళ్ళే మేము వచ్చారులే, వారు వచ్చారులే, వెళ్ళారులే అని కాదు. వారు ఒకవేళ సంఘానికి తర్వాత వస్తారా రారా అనేది వాటి ఇంకా వారి మీద ఆధారపడి ఉంటారు. మనమైతే చేయవలసిన పరిచర్య కూడా ఉంది. దాన్ని బట్టి బిడ్డలు తప్పనిసరిగా దేవుని సంఘంలో నాటబడతారు. ఆమేన్. వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, మరి ఒకసారినైనా ఇమ్మానుయేలు ప్రార్థన మందిరంగా ఈ దుబాయ్ ప్రాంతంలో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దినము నుండి ఈ దినం వరకు కొనసాగిస్తున్న ఇట్టి కార్యమునకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఉన్నారు, నీ వాక్యాన్ని విన్నారు తండ్రి. వారు నేర్చుకోవాల్సిన సంగతులు అనేకమైనటువంటి మీరు తెలియజేశారు. దైవజనుడు కన్నీరు విడిచే విధంగా ఉండాలి, సంఘము కొరకు ప్రయాసపడే విధంగా ఉండాలి, దుఃఖములు వేదనలన్నిటిలో నాయన వారిని విడిపించే విధంగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అలాగే సంఘము కూడా సాతాను యొక్క బంధకాలు తెంపబడే విధంగా, దురాత్మ సమూహం కలిగిస్తున్న గలిబిలిని వారిని ఛేదించే విధంగా, సంఘము కూడా అత్యాశక్తితో ప్రార్థించే విధంగా ఉండాలని ఒక మంచి మాట ఒక తెలియజేశారు నాయన. ఇంతవరకు చేసినటువంటి ఇంటి కార్యాలకై స్తోత్రాలు. అనేక మంది పాటలు పాడారు, అనేక మంది నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేశారు, అనేక మంది కానుకలు ఇచ్చారు, అనేక మంది దైవ నిర్ణయం ప్రకారం నిలుచుకోవాలని నడవాలని ఒక నిర్ణయం కలిగి ఉన్నారు. వారందరిని ఒక్కసారి మీ కనుదృష్టి ఉంచి నడిపించండి. చేస్తున్న పరిచర్య అంతటిని దీవెనకరంగా మార్చండి. వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. యజమానులు వారికి పైన దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలోనైనా తండ్రి వరలక్ష్మి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ బలహీనరాలుగా ఉంది, బలహీనతలో నీ బలమును పరిపూర్ణము చేయను గాక. నీ పరిపూర్ణమైన విశ్వాసముతో నైనా మంచి ఆరోగ్యము కలుగును గాక. పెట్టుకున్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీ కృపను ఈవుగా ప్రసాదించండి. అనేక మంది అనేక ఆత్మ దర్శనము కావాలని వచ్చిన వారు ఉన్నారు. వారికి మీ ప్రత్యక్షత కనబరిచినందుకు స్తోత్రాలు. మీలో నాటుకోండి నాయన. మీలో ఒక ఉన్నతమైన స్థానంలో మీరు ఉత్సవని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు నేను బిడ్డలందరూ ఆసక్తితో వచ్చారు. నేను వచ్చిన వారిని దీవించాను. నూతనంగా వచ్చినటువంటి రామును బట్టి, రాజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి బిడ్డలను మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ కృపను తోడుగా ఇవ్వండి. విజిట్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను దర్శించి యేసు నామములో ఉద్యోగము అనుగ్రహించబడును గాక. వారి మేలును పొందుకొనును గాక. వేజాల స్టాంపింగ్ లేని వారికి వేజాల స్టాంపింగ్ యేసు నామములో కలుగును గాక. ఇంకా సమస్తము మీ పాదముల చేత పెడుతూ ప్రైజ్ మీడియా వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. గృహాలు కట్టుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు. దీవెనకరంగా మార్చండి నాయన. మీ చిత్తములందరినీ బలపరిచి మీ నామ మహిమార్థమై బిడ్డలను వాడుకొని మీ రాకడకు సిద్ధపడే సంఘముగా ఉంచుమని, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా మేము అప్పగించే పర్యంతం వారిని మీ కాపుదల క్షేమము నుంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి
అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని దయ్యం, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.